ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గుడి బడి అన్న తేడా లేకుండా మద్యాన్ని ఏరులై పారుస్తున్న కూటమి నేతలు ఇప్పుడు మూడు ముక్కలాటను కూడా జోరుగా ఆడించేస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లి మంత్రి సంధ్యారాణి కుమారుడు పేకాట ఆడుతూ కెమెరాకు దొరికిపోయిన ఘటన ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతోంది. పట్టు వస్త్రాలు తల మీద పెట్టుకుని ఇక్కడ కనిపిస్తున్నది ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పార్వతీపురం మన్యం జిల్లా పోలమాంబ సిరిమాను ఉత్సవంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు కుటుంబంతో సహా వచ్చారు మంత్రి. పక్కనే చెక్ షర్ట్, మెడలో కండువాతో కనిపిస్తున్న ఇతను మంత్రి కుమారుడు, పేరు పృథ్వీ. తల్లి సంధ్యారాణితో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ఫోటోలకు మీడియాకు కనిపించారు. సీన్ కట్ చేస్తే అప్పటిదాకా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి కుమారుడు పేకాటలో మునిగిపోయాడు. కరెన్సీ నోట్లు, పేకాట ముక్కలు అక్కడే మంత్రి కుమారుడు స్వయంగా పేకాట బరిలో కూర్చుని కాయ్ రాజా కాయ్ అంటూ జోదమాడారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దుస్తుల్లోనే పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. మంత్రిగారి కుమారుడి మూడు ముక్కలాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా వైరల్గా మారింది. గిరిజనుల ఆరాధ్య దేవత పేరుతో జరిగే పోలమాంబ జాతరలో అమ్మవారి నామస్మరణ కంటే కాయ్ రాజా కాయ్ అనే శబ్దాలే ఎక్కువగా వినిపించాయి. ఇదంతా ఎవరి హయాంలో జరిగిందో తెలుసా? కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ నేతృత్వంలోనే. ఇంతకు ముందెప్పుడూ పోలమాంబ జాతరలో ఇలా బహిరంగంగా పేకాట శిబిరాలు పెట్టలేదు. ఇదే మొదటిసారి. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దుస్తులతోనే మంత్రి కుమారుడు పేకాట బరిలో కూర్చుని పేకాట ఆడడం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. మంత్రి కుమారుడు పేకాట ఘటనపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పేకాట క్లబ్బులతో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని విమర్శించారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. కూటమిలోని ఎమ్మెల్యేలు, మంత్రుల కుమారులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వరదు కళ్యాణి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోయి, అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా మద్యము, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా పేకాట క్లబ్లు. సంధ్యారాణి గారి కొడుకంట సాలూరులో పండగకి పట్టు వస్త్రాలు సమర్పించడానికి తల్లితో పాటు వెళ్ళాడు. అదే వస్త్రాలతో వెళ్లి పేకాట శిబిరం నిర్వర్తించాడు అతను. ఏకంగా మంత్రి కుమారుడే బరిలో కూర్చుని రాత్రంతా పేకాట ఆడితే రాష్ట్ర వ్యాప్తంగా జోదం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఆడుతుంది మంత్రి కుమారుడే కాబట్టి పోలీసులు సైతం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గుడి బడి అన్న తేడా లేకుండా మద్యాన్ని ఏరులై పారిస్తున్న కూటమి నేతలు ఇప్పుడు మూడు ముక్కలాటను కూడా జోరుగా ఆడించేస్తున్నారు.